వెల్కమ్ టు మై ఛానల్. నేనండి బాదం పప్పు అలాగే జీడిపప్పు హోల్సేల్ కొట్లో తెచ్చుకుంటానండి. ఎప్పుడన్నా ఏమన్నా ప్రసాదాలు చేయాలన్నా ఉంటాయి కదండి, తెచ్చుకుంటాం. అలాగేనండి రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. బొంబాయి రవ్వ ఈ గ్లాస్తోనండి 2 గ్లాసులు పోసాను రవ్వ. అలాగే పంచదార గ్లాసున్నర, ఆ గ్లాస్తోనే గ్లాసున్నర పోసానండి. బాగుంటాయి, చాలా బాగుంటాయండి రవ్వ లడ్డూలు. మా పిల్లలకి ఇష్టం అండి, మా పిల్లల కోసం చేస్తున్నాను. ముందు స్టవ్ వెలిగించుకునండి, నెయ్యి అండి. నెయ్యి కూడానండి ఇంటి దగ్గర ఒకళ్ళు తయారు చేస్తారండి, అక్కడ తెచ్చుకుంటాను నేను. నెయ్యి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. అలాగేనండి అందులోకి పాలు, రవ్వ వేగిన తర్వాత పంచదార వేసి 1 నిమిషం అట్టెపెట్టి చల్లారేకండి యాలకుల పొడి, జీడిపప్పులు అన్నీ వేసండి ఉండలు చుడితే చాలా బాగుంటాయండి. ఇష్టం ఉంటే కొబ్బరి తురుము వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి, లేదన్నా పర్వాలేదు. ఇలా చేసుకుంటే బాగుంటాయి, 4 రోజులు ఉంటాయండి, పాడవు. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ మాత్రం జీడిపప్పులు అండి వేస్తున్నా. గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పెద్ద పనేం కాదండి ఇది, అన్నీ దగ్గర పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. చల్లారటమేనండి, కాస్త రవ్వ కూడా వేయించుకోవాలి నేతిలో. చల్లారితే పాలు పోసేసి ఉండలు చుట్టుకోవడమేనండి. వేడి మీద చుడితేనండి ఆ వేడికి పంచదార కరిగిపోయి పాకంలాగా అయిపోయి, అలా అని వేడి వేడి మీద నీ పోసేస్తే గట్టిగా అయిపోతాయండి. ఫస్ట్ బాగానే ఉన్నా తర్వాత రాళ్ళల్లో ఉంటాయి ఉండలు, బొంబాయి ఉండలు బాగుండవు. నేను చూపిస్తానండి చేసి. అసలు నెయ్యి మంచి వాసన వస్తుందండి, సువాసన. ఇక్కడండి బందరకోటలో అమ్ముతారు ఒకళ్ళ ఇంట్లో నెయ్యి. కేజీ 680 రూపాయలండి. చాలా బాగుంటుంది. చూసారా వేగినాయి. రవ్వ పోసేటప్పుడు చూపిస్తా. ఆ నేతిలోనేనండి రవ్వ వేయించేస్తే బాగుంటాయండి. చక్కగా సిమ్లో పెట్టుకుని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. గోల్డ్ కలర్లో రావాలి రవ్వ కూడా, వస్తే బాగుంటుంది. చూసారండి రవ్వ వేగిపోయింది, చక్క ఎర్రగా జారిపోతుంది గరిటె నుంచి వేగిపోతే ఇలా. అలాగేనండి ఇలాచీ పొడి, నేనండి ఎప్పుడు కొట్టేట్టు పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు కొట్టాలంటే కొట్టలేను. 50 గ్రాములకు ఆయిల్ వేసి కాస్త పంచదార వేసి మిక్సీ పట్టేసుకుంటా. ఇదిగోండి పంచదార కూడా పోసేస్తున్నా. ఈ స్టవ్ కట్టేయాలండి, స్టవ్ ఉంచకూడదు, ఎందుకంటే పాకం వచ్చేస్తుంది. 1 నిమిషం చల్లారిన తర్వాత అండి కాసిన పాలు చల్లేసి ఉండలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. చల్లారి పెట్టేసి ఫ్యాన్ వేసి కాసేపు చల్లారి పెడితేనండి చక్కగా ఉండలు వచ్చేస్తాయి. పాలు ఒక్కసారి పోసుకోకూడదండి, చూసుకుని పోసుకోవాలి. ఒక్కసారి పోసుకున్నాం అనుకోండి పలచనైపోతుంది. అలాగే జీడిపప్పులు కూడా వేసేసానండి, అన్నీ వేసేసాయి. పాలు పోసి ఉండలు చుట్టేయడమేనండి. ఈ వేడి మీద పోస్తేనండి పాకం వచ్చేస్తుంది.
బాగుంటాయండి, ఓ వారమైనా ఉంటాయి, పాడవు. చల్లారాక చేస్తే